హలో ఎవ్రీవన్. మనకి నెక్స్ట్ రిక్వైర్మెంట్ వచ్చేసరికి అబు దుబాయ్ డెస్కాన్ కంపెనీ. సో, ఇది కంప్లీట్‌గా ఫ్రెషర్స్‌కి అనమాట. రిటర్న్ క్యాండిడేట్స్‌కి కొంచెం ఇది అంత వర్త్ కాదు. ఎందుకంటే ఫ్రెష్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికెళ్తే ఎవరైతే స్టాంపింగ్ వ్యాలిడిటీ అనుకుంటారో, సాలరీ ప్లస్ స్టాంపింగ్ వ్యాలిడిటీ ఎవరైతే ఫర్దర్‌గా నీడ్ ఉందనుకుంటారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోండి. ఎందుకంటే మీరు ఫర్దర్‌గా యూరోప్ కంట్రీస్‌కెళ్ళాలన్నా లేదా గల్ఫ్‌కెళ్ళాలన్నా సరే హైయర్ సాలరీస్‌కి మీకు స్టాంపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే అక్కడ వర్క్ చేసినట్టు. అంటే లైక్ ఇప్పుడు డెస్కాన్ కంపెనీ మీకు ఒక ఆపర్చునిటీ అనమాట. ఇది 21న ఉంది. ఈ మంత్ 21 ఉంది. సో, ఇది ఎవరు మిస్ అవ్వకండి. కంపెనీ ఫ్రీ ఫుడ్, ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ ట్రాన్స్‌పోర్టేషన్ కంపెనీ ప్రొవైడ్ చేస్తూ 8 అవర్స్ డ్యూటీకి మినిమమ్ బేసిక్ సాలరీ 30,000 ఇండియన్ సాలరీ బేసిక్ చెప్తున్నా. సో, ఈ సాలరీస్ అనేది కంప్లీట్‌గా వస్తది. మనకి ఇది బేసిక్ సాలరీ. ఓటీ కూడా ఉంటది. బట్ థింగ్ ఏంటంటే మీరు 10,000 నుంచి 15,000 వరకు యాడ్ అవుతది ఓటీలో ఇప్పుడు బేసిక్‌గా. బట్ ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏజ్ లిమిట్ కొంచెం ఎర్లీగా ఎవరైతే ఉన్నారో, ఏజ్ లిమిట్ తక్కువ బిలో 30 ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం అబ్రాడ్ ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో ఒక ట్రేడ్ మీదో, పర్పస్ మీద. సో, ఫస్ట్ దీనికెళ్ళిపోతే ఫర్దర్‌గా మీకు చాలా ఈజీ అయ్యిద్ది హైయర్ సాలరీస్ గెట్ ఇన్ అవ్వడానికి. సో, అదే అంటున్నా. సో, మనకి 21 నుండి డెస్కాన్ కంపెనీ అండ్ అలాగే మనకి ఫర్దర్‌గా రిక్వైర్మెంట్ డీటెయిల్స్‌లోకెళ్ళిపోతే 5 ఫిట్టర్స్, 5 ఫ్యాబ్రికేటర్స్, స్ట్రక్చర్ ఫ్యాబ్రికేటర్స్ అండ్ అలాగే టిగ్ అండ్ ఆర్క్ వెల్డర్, సీఎస్, రిగ్గర్స్, మెకానికల్ హెల్పర్స్, మిలిటరీ టెక్నీషియన్స్. సో, ఇది మనకి రిక్వైర్మెంట్. అండ్ అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసరికి మనకి 22-45 అనమాట. సో, ఈ ఏజ్ లిమిట్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్. అండ్ అలాగే 1, 2 ఇయర్స్ అయినా ఎక్స్‌ట్రా అయినా పర్లేదు. ఎలిజిబుల్ అనమాట ఈ ట్రేడ్‌కి. సో, ఫర్దర్‌గా మీకేమన్నా అప్డేట్స్ కావాలంటే సరే మీరు స్క్రీన్ పై ఉన్న నెంబర్‌కి కాల్ చేస్తే నేను కాల్‌లో కనెక్ట్ అవుతా. అండ్ ఆఫీస్ అడ్రెస్ లొకేట్ అయింది మనకి విశాఖపట్నం, గాజువాక, ఆటోనగర్, కెనరా బ్యాంక్ సెకండ్ లెఫ్ట్‌లో మనకి ఆఫీస్ అడ్రెస్ లొకేట్ అయి ఉంది. వెస్కో రోబోటిక్ వెల్డింగ్ ఇన్‌స్టిట్యూట్. సో, ఇది మీకేమైనా నియర్ బై ఉన్నవాళ్ళు మీకేమైనా ఎంక్వైరీస్ ఉంటే మీరు డైరెక్ట్‌గా ఆఫీస్‌కొచ్చి కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ అలాగే ఇది మనకి ఎప్పుడు కూడా మరియు ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు ఇట్లాంటి గల్ఫ్ కంపెనీస్‌కి వెళ్ళడానికి ట్రై చేయండి. బికాజ్ ఇప్పుడు మీరు ఒక 1, 2, 3 ఇయర్స్ మ్యాక్స్ 3 ఇయర్స్ చేశారంటే అంటే 1 ఇయర్ చేస్తే మళ్ళీ ఇదే కంపెనీ లేదంటే వేరే కంపెనీ గల్ఫ్‌కే ఎళ్ళొచ్చు. సో, ఈ గల్ఫ్ 2, 3 ఇయర్స్ రిటర్న్ అయితే ఏదైతే ఉంటదో సో, అది చాలా వాలిడిటీ అనమాట. సో, అర్థమైందా? సో, ఇది మీకు నేను వీడియో నుంచి చెప్పాలనుకున్నది. ఎందుకంటే మీరు ఫస్ట్ హైయర్ సాలరీస్‌కెళ్ళాలంటే ఫస్ట్ మీరు రిటర్న్ క్యాండిడేట్స్ అయ్యుండాలి. సో, అప్పుడు మీకు చాలా ఈజీ అయిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ 100 మెంబర్స్ ఇంటర్వ్యూ చేస్తున్నారు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 ఇయర్స్ రిటర్న్ ఉంది. 90% వరకు రిటర్న్ క్యాండిడేట్స్ లేరు. అంటే 1, 2 ఇయర్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో, వాళ్ళందరిని పక్కన పెట్టి మిమ్మల్ని క్లయింట్ ఎప్పుడు కూడా మీ మీద ఫోకస్ ఉంటది. అంటే రిటర్న్ క్యాండిడేట్ ఏదైతే ఉందో క్లయింట్‌కి వాళ్ళు కావాలి. యూరోప్ కంట్రీస్ నేను చెప్తున్నా. ఇప్పుడు మీరు 50,000 సాలరీకెళ్తారు. యూరోప్‌లో 1,00,000, 150 సాలరీస్ ఉంటాయి. సో, అక్కడ మీకు బేస్ అనేది పోతదనమాట. సో, అందుకనే మీరు ఎప్పుడు తక్కువ సాలరీ అని కాకుండా ఏజ్ లిమిట్ తక్కువ ఉన్నవాళ్ళు సో, వీటికి పెట్టండి. కంపెనీ కూడా మంచి కంపెనీ. సో, మనం రెగ్యులర్ చేసే కంపెనీ. సో, ఫర్దర్ ఎంక్వైరీస్ ఉంటే నేను క్లియర్ చేస్తాను. సో, నేను ఇక్కడే ఉంటాను ఆఫీస్‌లో. సో, మీకేమైనా ఎంక్వైరీస్ ఉంటే నేను కాల్‌లో కనెక్ట్ అవ్వచ్చు. ఓకేనా? థాంక్ యూ వెరీ మచ్.